ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ ని స్పాన్సర్ చేస్తున్న కంపెనీ ఆల్మోస్ట్ 25,000 crores స్కామ్ చేసింది. ఏదైనా పెద్దగా చేయాలి, మన పేరెంట్స్ కి సొసైటీకి ప్రూవ్ చేసుకోవాలనే కసి, ఏదోటి చేసి పైసలు సంపాదించాలనే ఆశతో ఈ ట్రాప్ లో పడతా ఉంటారు. ఒక దొంగ కొడుకు ఈ పర్టికులర్ పాంజీ స్కీమ్ ని స్టార్ట్ చేసిండు. కూర్చొని నీ జీవితం మారబోతుంది కానీ ఒక ఫిట్ కటింగ్ ఇస్తారు. మోర్ ఛాన్సెస్ దట్ యూ కెన్ మేక్ మనీ ఇన్ అ కెసినో దెన్ మేకింగ్ మనీ ఇన్ MLM స్కీమ్. ఈ పర్టికులర్ స్కామ్ బయటపడుతుంది. అప్పుడు నీ దగ్గర పైసలు ఉండవు, ఇజ్జత్ ఉండదు, 100% సంకనాకి పోతావు, 100% నువ్వు స్క్రూటినీకి గురవుతావు. దాని కింద నువ్వు జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. వీటి తర్వాత నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు వీళ్ళ గోల ఇన్స్టాగ్రామ్ ఈ మధ్యలో ఘోరం అయిపోయింది. వీళ్ళు కోట్లు వేసుకొని, అడుక్కొచ్చిన సూట్లు వేసుకొని, నేను ఆ కారు కొన్నా, ఈ కారు కొన్నా, ఆ బైక్ కొన్నా, ఈ బైక్ కొన్నా అని 2.5 crore టేస్ట్ సబ్బంది కట్టిగా. అవునండి. ఇంకా వేరే వాళ్ళు చేసి ఉన్నారు అన్నట్లు సంపాదించిన వాళ్ళు పైసలు బాగా చాలా మంది ఉన్నారు, పెద్ద లక్షల్లో ఉన్నారు చాలా మంది. ఈజీ అన్న అంటే టఫ్ ఉంటుంది అంటే పెద్దగా నాకు స్కిల్ సెట్ ఏం రాదు. ఇట్లా అంటే ఈ నాలెడ్జ్ అవసరం లేదు, చదువు అవసరం లేదు. ఇండియాకున్న అత్యంత పెద్ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటో తెలుసా? హోప్. ఎస్, ఈ హోప్ మనం చాలా వీక్ ఉన్నప్పుడు మనం సర్వైవ్ అవ్వడానికి ఒక రీజన్ దట్ టుమారో విల్ బి బెటర్ అని. కానీ చాలామంది కొన్నిసార్లు ఈ హోప్ ఇంకా వీక్నెస్ని బిజినెస్గా వాడుకునే రాక్షసులు ఉంటారు. ఈ రాక్షసుల ట్రాప్లో పడి అత్యంత పెద్ద విక్టిమ్స్ ఎవరో తెలుసా? మనలాంటి యంగ్స్టర్స్. ఎస్, మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఏదోటి చేయాలి, ఏదైనా పెద్దగా చేయాలి, మన పేరెంట్స్కి సొసైటీకి ప్రూవ్ చేసుకోవాలనే కసి. వీళ్ళే కాకుండా కాలేజ్ అయిపోయాక ఒక యావరేజ్ జాబ్ చేస్తూ లైఫ్ అంతా బోరింగ్గా ఇంకా మోనోటనస్గా జరుగుతుంది మామ. ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అనే హోప్తో ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తాం. వీళ్ళే కాకుండా ఇండియాకున్న అత్యంత పెద్ద స్ట్రెంగ్త్ అన్ఎంప్లాయిడ్ యూత్. వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ లేక, ఏం చేయాలో తెలియక, ఇంట్లో తిండి లేక, రెస్పెక్ట్ లేక, ఏదోటి చేసి పైసలు సంపాదించాలనే ఆశతో ఈ ట్రాప్లో పడుతూ ఉంటారు. వీళ్ళందరికన్నా డేంజరస్, ఎందుకంటే ఏది చేసినా పైసలు సంపాదించి వీళ్ళతో పాటు ఎంతోమంది అమాయకుల్ని ఇదే ట్రాప్లో పడేసే ఛాన్స్ ఉంటుంది. అసలు ఏంటి ఈ ట్రాప్? ఈ ట్రాప్ గురించి నేను ఇన్ని సీరియస్ డైలాగులు ఎందుకు కొడుతున్నా? దీనికి చాలా పేర్లు ఉన్నాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, పిరమిడ్ స్కీమ్ అని, పాంజీ స్కీమ్ అని, డైరెక్ట్ సెల్లింగ్ అని, MLMs అని, ఇండిపెండెంట్ బిజినెస్ కన్సల్టెంట్స్ అని, IBCs అని, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇట్లనే రీసెంట్గా నార్త్ ఇండియాలో ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది సందీప్ మహేశ్వరి ఇంకా వివేక్ బింద్రాకి. అది ఈ పర్టికులర్ ట్రాప్ గురించే. ఇప్పుడు మనం దీని హిస్టరీ తెలుసుకుందాం. ఫస్ట్, చార్ల్స్ పాంజీ అనే ఒక దొంగనా కొడుకు ఈ పర్టికులర్ పాంజీ స్కీమ్ ని స్టార్ట్ చేసిండు. ఎప్పుడు? 90s 20s లో. వీడికన్నా ముందు చార్ల్స్ డికెన్స్ అనే ఒక నావల్, అతను 2 novels లో ఈ పర్టికులర్ మెథడ్స్ గురించి మెన్షన్ చేసిండు. మనం ఇప్పుడు ఈ పాంజీ అనే మహాన్ భావుడు వరల్డ్ ని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక మార్కెటింగ్ స్కీమ్ ని ఎలా రచించిండో చూద్దాం. 1990s లో స్పెయిన్ నుంచి మనోడికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్తో పాటు IRC కూపన్స్ కూడా వస్తాయి. IRCs అంటే ఇంటర్నేషనల్ రిప్లై కూపాన్స్. అప్పట్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి వాళ్ళు చాట్ చేసుకోవడానికి ఒకే ఒక్క తరీకా లెటర్స్. ఈ లెటర్స్ రాసి ఒకటికి పంపిస్తున్నప్పుడు ఆ రిప్లై ఇవ్వడానికి వాడికి ఖర్చు కావద్దని ఈ లెటర్తో పాటే ఈ IRC కూపన్స్ ఇస్తుండే అనమాట. అయితే ఈ కూపన్స్ ని వరల్డ్ మొత్తం ఒకటే కంపెనీ అమ్ముతుండే. ఈ కూపన్స్ ని అందుకే ఇంటర్నేషనల్ కూపన్స్ అంటుండే. ఈ కూపన్స్ ని రిటర్న్ ఇచ్చి పైసలు కూడా తీసుకోవచ్చు. సో మనోడికి స్పెయిన్ నుంచి వచ్చిన లెటర్తో పాటు వచ్చిన రిప్లై కూపన్స్ US లో రిడీమ్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ స్పెయిన్ లో కొన్న దానికన్నా ఎక్కువ పైసలు వచ్చినాయి. సో మన పాంజీ గారికి ఒక మంచి ఐడియా వచ్చింది. సో ఇది బేసిక్ గా కరెన్సీ వాల్యూలో డిఫరెన్సెస్ రావడం వల్ల వీడికి ఎక్కువ పైసలు, వాడికి తక్కువ పైసలు అట్లా జరుగుతుంటది అనమాట. దీన్ని ఆర్బిట్రాజ్ అంటారు. అయితే ఈ బొక్కను పట్టుకొని పాంజీ గాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పోయి, అమ్మ మీరు పైసలు పెట్టండి, మీకు 2 days 3 days లో డబుల్ ట్రిపుల్ పైసలు ఇస్తా అని ప్రామిస్ చేసాడు. అయితే ప్రతిసారి కరెన్సీ డిఫరెన్స్ వల్ల ప్రాఫిట్స్ రావు కదా, కొన్నిసార్లు లాస్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు మనోడు ఇన్వెస్టర్ పైసల్ని వీళ్ళకి రిటర్న్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు. అయితే ఈ రిటర్న్స్ ని చూసి చాలా మంది మామ పాంజీ గాడు ఘోరంగా పైసలు రిటర్న్స్ ఇస్తున్నాడు, సో అందరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయారు. ఇలాంటి స్టోరీస్ మన చుట్టుపక్కల కూడా చాలా మంది చిట్లు నడుపుకుంటూ చేస్తూ ఉంటారు. అయితే ఎర్లీగా పెట్టిన ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ వస్తున్నాయనే మాయతోని ఇంకా చాలా మంది ఇన్వెస్టర్స్ని జాయిన్ చేసుకుంటూ పోయారు. దీన్ని పాంజీ లేదా పిరమిడ్ స్కీమ్ అంటారు. మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే, మీరు స్టాలిన్ సినిమా చూసినట్టయితే ఒకరు ముగ్గురిని జాయిన్ చేయడం, ఆ ముగ్గురు ఇంకా ముగ్గురిని జాయిన్ చేయడం, ఆ ముగ్గురు ఇంకా ముగ్గురుతో జాయిన్ చేసుకుంటూ పోవడం, అలా పాంజీ లేదా పిరమిడ్ స్కీమ్ వర్క్ అవుతుంది. అయితే ఈ పర్టికులర్ స్కీమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే, ఒకానొక పాయింట్లో కొత్తగా జాయిన్ అయిన ఇన్వెస్టర్స్కి పైసలు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర పైసలు ఉండవు. చాలాసార్లు ఇంకా కొంతమంది ఇన్వెస్టర్స్ జాయిన్ కూడా అవ్వలేరు. జాయిన్ అవ్వనప్పుడు వీళ్ళకి రిటర్న్ పైసలు ఇవ్వాలి కదా, అప్పుడు ఏం చేస్తాడు? చేతులు ఎత్తేస్తాడు. అందుకే ఈ చార్ల్స్ పాంజీ అనేటోడు మిలియనైర్ అయినా కానీ
1920s మాత్రం కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రజలు నష్టపోయారు. ఇప్పటి వరకు మనం దీని బ్రీఫ్ హిస్టరీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇండియాకి రిలేటెడ్ జరిగిన 2 మేజర్ స్కామ్స్ ఈ పర్టికులర్ పాంజీ స్కీమ్ లేదా పిరమిడ్ స్కీమ్ మీద అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సహారా. ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ ని స్పాన్సర్ చేస్తున్న కంపెనీ ఆల్మోస్ట్ 25,000 crore స్కామ్ ని చేసింది. వీళ్ళు OFCDని ఇష్యూ చేస్తుండే అనమాట. బేసిక్ గా నువ్వు పెట్టే పైసలకి ఒక అగేన్స్ట్ గా ఒక రిసీట్ ఇస్తుండే. ఆ రిసీట్ కి తగ్గట్టు నీకు ఎవ్రీ మంత్ డివిడెండ్ వస్తుండే అనమాట. ఎగ్జాంపుల్ నువ్వు 1,00,000 రూపాయలు పెడితే దానికి 2% 3% చొప్పున నీకు ఎవ్రీ మంత్ డివిడెండ్ వేస్తుండే. డివిడెండ్ వేస్తున్నారు కదా అని మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి చాలా మంది పీపుల్ కి రిఫరల్స్ ఇస్తూ ఆ రిఫరల్స్ మీద వస్తున్న డివిడెండ్ ని కూడా మీకు షేర్ చేస్తుండే. ఇట్లా కంటిన్యూ చేస్తూ పోయి ఎంతో మంది విలేజెస్ దగ్గర ఎన్నో లక్షల కోట్లు కలెక్ట్ చేశారు. దాని తర్వాత సెబీ ఇంటర్వ్యూన్ అయ్యి వీళ్ళ మీద కేసు వేసి కోర్టుకి ఇచ్చింది. సెకండ్ వచ్చేసి శారదా గ్రూప్. సుదీప్తో సేనన్, దేబజాని ముఖర్జీ అనే ఇద్దరు ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. శారదా దేవి వైఫ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస, ఈమె పేరు వాడుకొని వీళ్ళు ఎన్నో విలేజర్స్ దగ్గర ఎన్నో లక్షల కోట్లు కలెక్ట్ చేశారు. అండ్ వీళ్ళకి కూడా సేమ్ సహారా గ్రూప్ లెక్క కంప్లీట్లీ రిడీమబుల్ బాండ్స్ అండ్ ఇంకా స్టాక్ ఆప్షన్స్ ఇష్యూ చేస్తుండే అనమాట. ఈ 2 కంపెనీస్ చేసిన కామన్ మిస్టేక్ ఏంటంటే Tier 2 Tier 3 విలేజెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పైసలు కలెక్ట్ చేసి దానికి అగేన్స్ట్ గా రిడీమబుల్ బాండ్స్ లేదా సెక్యూర్డ్ బాండ్స్ ఇచ్చి కొత్త ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి పైసలు కలెక్ట్ చేసుకొని ఈ పాత ఇన్వెస్టర్స్ కి ఇంట్రెస్ట్ ఇవ్వడం. కానీ లీగల్ స్టాండ్స్ ఏంటంటే అండర్ ఇండియన్ సెక్యూరిటీస్ యాక్ట్ సెక్షన్ 67 ఇది ఏం చెప్తుందంటే 50 పీపుల్ కంటే ఎక్కువ మంది దగ్గర నువ్వు పైసలు కలెక్ట్ చేస్తే నీ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఇంకా బిజినెస్ రిపోర్ట్స్ సెబీకి సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేయని పక్షాన 100% నువ్వు స్క్రూటినీకి గురవుతావు. దాని కింద నువ్వు జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఇండియాలో ఎప్పుడో జరిగిన సీన్. ఇది డైరెక్ట్ MLM లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కింద రాకపోయినా స్టిల్ కొత్త ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి పైసలు దొబ్బి మళ్ళీ పాత ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ ఇవ్వడం కింద పాంజీ స్కీమ్ కింద కన్సిడర్ చేశారు. దీన్ని కంట్రీ ఎప్పుడో బ్యాన్ చేసింది. బట్ దీని తర్వాత కొత్త విధాలతోని కొత్త ఐడియాలజీస్ ఆర్ కొత్త బిజినెస్ మోడల్స్తోని స్టిల్ కొత్త ఇన్వెస్టర్స్ని ట్రాప్ చేస్తూ పాత ఇన్వెస్టర్స్ని ఫూల్ చేస్తూ ఎన్నో కంపెనీస్ నడుస్తున్నాయి. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. దానికి ముందు లెట్ us అండర్స్టాండ్ అసలు వీళ్ళు ఈ కంపెనీస్ ఈ యంగ్ మైండ్స్ని ఎట్లా ట్రాప్ చేస్తున్నారు అనేది. మీకు చెప్పాను కదా, వీళ్ళు మోస్ట్లీ అస్పైరింగ్ బిజినెస్ మైండ్స్ని లేదా మిడ్ లైఫ్ క్రైసిస్లో బతుకుతున్న చాలా మందిని టార్గెట్ చేస్తారని. వీళ్ళు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో చూద్దాం. వీళ్ళు మోస్ట్లీ మీ ఫ్రెండ్స్ త్రూ లేదా మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ త్రూ టచ్లోకి వస్తారు. టచ్లోకి వచ్చి ఏమంటారంటే మా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, మీ లైఫ్ మారిపోతుంది, ఈ రోజు నుంచి నీ జీవితంలో చేంజ్ చూస్తావు, ఈ బిజినెస్ ఐడియాలో కొన్ని లక్షలు సంపాదించు అని పెద్ద పదాలు వాడతారు. అఫ్ కోర్స్ మనం బిజినెస్ ఆస్పిరెంట్స్ కాబట్టి అది ఏందో ఐడియా విందామని ఎక్సైట్ అవుతాము అండ్ ఆలోచిస్తాం అసలు ఏం చేయాలి ఎట్లా చేయాలనేది. దరిద్రం ఏంటంటే ఆ బిజినెస్ ఐడియా ఏంటి అని ఎక్స్ప్లోర్ చేసే లోపు మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే దీనికి మేము కాదు, ఈ పర్టికులర్ బిజినెస్లో కొన్ని కోట్లు సంపాదించిన మా అన్న ఒకడు ఉన్నాడు, బేసిక్గా ఆ అన్న ఎవరికి టైం ఇయ్యాడు, స్లాట్ కూడా దొరకడం చాలా కష్టము, బట్ మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకోసం ఒక స్పెసిఫిక్ స్లాట్ సెట్ చేస్తా, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఆ పర్టికులర్ అన్న దగ్గర అడగండి, మీకు లైఫ్లో కొత్త జ్ఞానోదయం అవుతుందని పెద్ద డైలాగులు కొడతారు. మోస్ట్లీ ఈ మీటింగ్స్ ఏ మెక్డానల్డ్స్లోనో ఏ KFCలోనో ఏ స్టార్ బక్స్లోనో జరుగుతాయి. అంటే మనకి ఈ మెక్డానల్డ్స్ KFC నార్మల్ అయినా కానీ Tier 2 Tier 3 నుంచి వచ్చిన ఒక విలేజర్కి ఈ సిటీకి వచ్చి మెక్డానల్డ్స్లో కూర్చోబెట్టి ఒక అన్న బెంజ్ కార్లో దిగి ముందట ఐఫోన్ పెట్టి యాపిల్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో ప్రపంచాన్ని మార్చేసే ఐడియా నీకు చెప్పబోతుండనే ఫీలింగ్ ఇచ్చినప్పుడు 100% నీ లైఫ్ మారబోతుందనే ఒక థాట్ ప్రాసెస్ నీకు వస్తుంది. ఆ పర్టికులర్ మీటింగ్లో ఆ సార్ మీ ఫ్రెండ్ కూర్చొని ఓ బుక్ ఓపెన్ చేసి ఓ పెన్ను పట్టుకొని ఈ మధ్యలో ఐప్యాడ్లు కూడా వాడుతున్నారు కూర్చొని నీ జీవితం మారబోతుంది కానీ ఒక ఫిట్ కటింగ్ ఇస్తారు. ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళు అడిగే మోస్ట్ పాపులర్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? నీకు ఇష్టమైన కార్ ఏంది, నీకు ఇష్టమైన ఫోన్ ఏంది, నీకు ఇష్టమైన వాచ్ ఏంటి, నువ్వు ఎంత పెద్ద ఇంట్లో ఉందాం అనుకుంటున్నావు, ఇలా ఎన్ని క్వశ్చన్స్ అడిగి నీకు ఇన్సెక్యూరిటీ స్టార్ట్ చేస్తారు. అప్పుడు నువ్వు ఏం చెప్తావు? అన్న నేను కూడా బాగా పైసలు సంపాదించి ఈ పర్టికులర్ కారో వాచో ఫోనో ఏదో ఒకటి కొందాం అనుకుంటావు. ఇట్లా చెప్పగానే వాడు అంటాడు నువ్వు ఎట్లా సంపాదిస్తావు ఈ పైసలు అని అడుగుతాడు. నువ్వు ఏం చెప్తావు? అన్న నేను జాబ్ చేసో ఏదో ఒకటి చేసో ఎట్లో అట్లా కష్టపడి చేసుకుంటా అంటావు. అప్పుడు నీకు లైఫ్ బ్రేక్ డౌన్ ఇస్తాడనమాట. ఎట్లా ఇస్తాడు? ఈ జాబ్లో నువ్వు ఎంత సంపాదిస్తావు, ఎంత శాలరీ వస్తుంది, నీ కాలేజ్లో యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఆ యావరేజ్ ప్యాకేజ్ వల్ల నువ్వు ఎంత సంపాదిస్తావు, ఎంత సేవ్ చేస్తావు, ఎంత సేవ్ చేసుకుంటూ పోతే నీకు లంబార్గినియో ఫెరారియో కొనాలి, అట్లాంటప్పుడు ఇట్లాంటి మీడియాకర్ జాబ్స్ చేయడం కరెక్టా అని నీకు ఇన్సెక్యూరిటీ స్టార్ట్ చేస్తాడనమాట. ఇట్లా స్టార్ట్ చేయగా నీకు థాట్ ప్రాసెస్ ఏముంటుంది? అవును కదా, మనం జాబ్ చేస్తుంటే అసలు ఇలాంటివి కొనగలుగుతామా, ఇలాంటి పెద్ద కార్లు పెద్ద బంగ్లాలు కొనగలుగుతామా? మనమేమో ఇన్స్టాగ్రామ్లలో చూస్తే ప్రతి ఒక్కడు బెంజ్ కారు పెద్ద బంగ్లాలు ఉండడు, ఇవన్నీ చూసి మనకి ఇన్సెక్యూరిటీస్ 100% వస్తాయి. వచ్చినప్పుడు ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ని
టార్గెట్ చేస్తూ ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు అనమాట. అది కాకుండా ఒక ప్లస్ సింబల్ వేసి ఒక సైడ్ సాలరీడు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇంకో సైడ్ బిజినెస్, ఇంకో సైడ్ హెరిటేజ్. ఇప్పుడు మనము ఎస్టాబ్లిష్ చేసింది ఏంది, సాలరీడో సెల్ఫ్ ఎంప్లాయిడ్తో వల్లనేమో ఈ పైసలు సంపాదించలేము. బిజినెస్ చేయగలంటే ఎంతో క్యాపిటల్ కావాలి, నువ్వు చేయలేవని నేను సైడ్ తీస్తాడు. హెరిటేజ్ అంటే మీ మమ్మీ డాడీకి ఏమైనా ఆస్తులు ఉన్నాయంటే లేవు అంటావు. 100% ఇప్పుడు ఏంది, వాడేం చెప్తాడు సొల్యూషన్ అనేది మనం వెయిట్ చేస్తూ ఉంటాం. వాడు ఆ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తాడు. బై మిస్టేక్ అవునన్నా నువ్వు ఏం చేయాలి అని అడిగినావా, వాడు చెప్తాడు నీకేం చేయాలో. వీడు చేసే స్కామ్ కూడా డైరెక్ట్గా నీకు చెప్పాడు. ఫస్ట్ ఏమంటాడంటే, నీకు థమ్స్అప్ ఎంత తయారవుతుందో తెలుసా అంటాడు. నువ్వేమంటావు, అవునన్నా బయట 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతుంది కదా, మేబీ 20-30 రూపాయలు కాదు, 2 రూపీస్కి తయారవుతుంది. ఈ థమ్స్అప్లో ఉన్న 50 రూపాయల్లో మేజర్ మనీ ఎవరికి పోతుంది తెలుసా, మహేష్ బాబుకి పోతుంది. ఇప్పుడు నాకు తెలిసి విజయ్ దేవరకొండ చేస్తుండేమో, ఆయనకి వెళ్ళిపోతుంది. థమ్స్అప్ మేజర్ ఆఫ్ ద మనీ మార్కెటింగ్ మీద స్పెండ్ చేస్తుంది. దానికి తయారయ్యే కాస్ట్ ఏమో 2 రూపీస్. అంటే నువ్వు 2 రూపీస్ యొక్క థమ్స్అప్ని 50 రూపీస్ కొంటున్నావు, ఆ 48 రూపీస్ పోయి మార్కెటింగ్లో కూర్చుందని ఒక పెద్ద సొల్లు డైలాగ్ కొడతాడు. దాని తర్వాత వీడి స్కామ్ చెప్తాడు అనమాట, నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇది నువ్వు స్టార్టర్ ప్యాక్ లాగా కొంటే నువ్వు ఎటువంటి మార్కెటింగ్ పర్సన్ లేకుండా, ఎందుకు ఇవన్నీ కిరాణా షాపులలోనో, ఏ మెడికల్ షాపులలోనో, ఏ సూపర్ మార్కెట్లోనో ఎందుకు కనబడవు అంటే, ఇవి ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ జరుగుతుంది. నీలాంటి కొంచెం ఇంటెలెక్చువల్ క్యాండిడేట్స్ని మాత్రమే హైర్ చేసుకొని వీళ్ళ త్రూవే మార్కెట్ చేస్తాము. సో ఇందులో వచ్చే మార్జిన్స్ అంతా, అంటే ఒకవేళ 2 రూపీస్కి తయారు చేసి 50 రూపీస్కి అమ్మితే ఆ 48 రూపీస్ అంతా ఈ పర్టికులర్ చైన్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మనకు మహేష్ బాబు, రితిక్ రోషన్ అవసరం లేదు, మనమే మన ప్రోడక్ట్కి మహేష్ బాబు అన్నట్టు సొల్లు డైలాగులు చెప్తాడు. ఈ పాటికి ఈ స్కామ్ మీద నీకు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ వచ్చేసే ఉంటాయి. ఆ పర్టికులర్ కాన్వర్జేషన్లో నువ్వు ఎంత ఇంట్రెస్టింగ్ వింటున్నా కానీ నీకు ఆ ప్రోడక్ట్స్ డీటెయిల్స్, ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, నువ్వు సేల్స్ పర్సన్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే లోపే వాడు నీకు భయం పెట్టడం స్టార్ట్ చేస్తాడు. నీ ఇప్పుడు పర్టికులర్ జాబ్ మార్కెట్ ఎట్లుంది, నీకు జాబ్స్ వస్తాయా లేవా, నీ లైఫ్లో ఇవి కావాలా లేదా అన్నట్టు హోప్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. వాడు మధ్యలో వాడి ఐప్యాడ్లు, వాడి ల్యాప్టాప్లు, ఇగో ఈ పర్టికులర్ బిజినెస్ చేసే నేను ఈ ఐప్యాడ్లు కొన్నా, ఈ బిజినెస్ చేసినాకనే నేను బైక్ కొన్నా, ఇగో ఈడు కార్ కొన్నాడు, ఈడు వీడియోలు కొన్నాడు. ఇవే కాకుండా ఎవ్రీడే నీకు వాట్సాప్ స్టేటస్లో, నువ్వు బై మిస్టేక్ ఆ మీటింగ్లోకి లేచి వెళ్ళిపోయినా కానీ ఎవ్రీడే వాట్సాప్ స్టేటస్లో నీకు అవే కనబడతా ఉంటాయి. వాడు బెంజ్ కార్ కొన్నాడు, వీడు తార్ కొన్నాడు, వాడు బెంట్లీ కొన్నాడు అని సోది డైలాగులు చెప్పుకుంటూ నేను ఈ ట్రాప్లోకి దింపడం జరుగుతుంది. యాక్చువల్ స్కామ్ ఏంటంటే, మీరు సహారా ఇంకా శారదా స్టోరీ విన్నాక వాళ్ళు ప్రోడక్ట్ లేకుండానే ఇన్వెస్టర్స్ దగ్గర పైసలు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి స్కామ్స్ ఎక్కువైతున్నాయని గవర్నమెంట్ ఈ పర్టికులర్ మోడల్ని బ్యాన్ చేసింది. సో ఈ స్కామ్ కంపెనీస్ ఏం చేసినాయి, అప్పుడు కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావడం స్టార్ట్ చేసినాయి. ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ కూడా స్కామ్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ 2 రూపీస్ తయారైతే వాటిని 100-120కి అమ్ముకుంటూ మా ప్రజల దగ్గర పైసలు దొబ్బుకుంటూ ఆ టాప్ 1 or 2%, ఆ ఎంటైర్ పిరమిడ్ స్కీమ్లో ఆ టాప్ 1 or 2%కి మాత్రమే పైసలు వెళ్తాయి. ఆ మిగతా కిందున్న వాళ్ళందరూ ఆ పైసలు లాస్లకే వెళ్ళిపోతాయి అన్నమాట. మన చుట్టుపక్కల కూడా ఎంతో మంది ఈ పర్టికులర్ MLM స్కీమ్లో పైసలు ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ మేజర్గా వీళ్ళు బయటకు ఎందుకు రారు తెలుసా, వీళ్ళతో పాటు ఎంతో మందిని ఈ పర్టికులర్ స్కీమ్లో జాయిన్ చేసి ఉంటారు. బై మిస్టేక్ వీళ్ళు కన్ఫరెంట్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ వీళ్ళ మీద విరుచుకుపడతారు. అందుకు వీళ్ళు ఎప్పుడు దీని గురించి బయట ఎక్కడ మాట్లాడరు. ఈ పర్టికులర్ ఇన్సెక్యూరిటీని టార్గెట్ చేస్తూ కొత్త వాళ్ళని ఇందులోనే జాయిన్ చేస్తూ పోతారు. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద పీపుల్ MLM స్కీమ్లో లాస్ అవుతారు. ఓన్లీ ఆ చైన్లో టాప్లో ఉన్న వాళ్ళు మాత్రమే, ఆ 1 or 2% మాత్రమే పైసలు చేస్తారు. ఆ కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లాస్ అవుతూనే ఉంటారు. అండ్ దెర్ ఇస్ మోర్ ఛాన్సెస్ దట్ యూ కెన్ మేక్ మనీ ఇన్ అ కెసినో దెన్ మేకింగ్ మనీ ఇన్ అ MLM స్కీమ్. నౌ వీళ్ళ బిజినెస్ మోడల్ చూద్దాం. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బిజినెస్ మోడల్ని ఫాలో అవుతుంది. కానీ ఫండమెంటల్గా ప్రతి ఒక్క కంపెనీ పాన్జీ స్కీమ్ లేదా పిరమిడ్ స్కీమ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. నన్ను స్కామ్ చేయడానికి ట్రై చేసిన ఒకటి స్టోరీ చెప్తా. నేను చెప్పాను కదా, స్టోరీలో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒకన్న నా దగ్గరికి వచ్చి వాడి బైక్ ఫ్లెక్స్ చేస్తూ, నువ్వు కూడా బైక్ కొనుక్కోవాలంటే ఈ పర్టికులర్ స్కామ్లో జాయిన్ అవ్వాలన్నాడు. ఎట్లా జాయిన్ అవ్వాలి, నువ్వు ఎట్లా పైసలు చేస్తావు అన్నా అంటే, నీ కింద 2 జాయిన్ చేస్తావు, ఆ 2 ఇంకొక 2 జాయిన్ చేస్తారు. ఎప్పుడైతే నీ కింద లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ చైన్ 2:1 రేషియోలో ఉంటుందో, అంటే నీ కింద ఒక సైడ్ 2 ఇంకో సైడ్ 1, నీకు చెక్ వస్తుంది. ఎంత వస్తుంది, అందులో ఒక పర్టికులర్ పర్సెంటేజ్ ఉంటుంది. వీళ్ళు కూడా కింద వాళ్ళు కూడా పైసలు వేస్తారు కదా, ఆ పైసల నుంచి ఒక పర్సెంటేజ్ నీకు వస్తుంది. వాళ్ళు అట్లా 2:1 చేసుకుంటూ పోతున్నప్పుడల్లా నీకు చెక్ వస్తూనే ఉంటుంది. సో నువ్వు 2 మాత్రమే రిక్రూట్ చేయాలి, దాని తర్వాత ఆ 2 ఇంకో 2 రిక్రూట్ చేయాలని కూడా సేమ్ స్టాలిన్ స్టోరీ చెప్పిండు. నువ్వు ఇలా స్కామ్ చేసి మోసం చేసి పైసలు సంపాదిద్దామని డిసైడ్ అయినా కానీ నువ్వు ఎంతో మందిని ఈ పర్టికులర్ స్కీమ్లో జాయిన్ చేయలేవు. దీన్ని ఈజీగా సౌండ్ చేయడానికి వాళ్ళు నీకు ఎన్నో డైలాగ్స్ కొడతారు, ఇంక్లూడింగ్ నీ సర్కిల్లో ఎంతమంది ఉన్నారు, ఒక 100 మంది ఉంటారా, ఆ 100-200 మందిలో నువ్వు ఎంతమందికి పిచ్ చేయగలుగుతావు, ఆ పిచ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు 2 జాయిన్ చేయలేవా, అంతే, నీ జాబ్ 2 జాయిన్ చేయడం మాత్రమే. వాళ్ళు సేమ్ వాళ్ళ సర్కిల్లో 100-200 మంది ఉంటారు. అట్లా పిరమిడ్ స్కీమ్ ఫామ్ చేస్తూ పోతారు. నువ్వు పైసలు సంపాదించి నువ్వు కూడా కారు బైకో కొంటావని సోది చెప్తారు. సో నువ్వు బై మిస్టేక్ ఈ స్కామ్లో జాయిన్ అయినా ఇమ్మీడియట్గా వదిలేసాయి. ఎందుకంటే ఏదో రోజు నువ్వు బయటపడతావు, ఈ పర్టికులర్ స్కామ్ బయటపడుతుంది. అప్పుడు నీ దగ్గర పైసలు ఉండవు,
ఇజ్జత్ ఉండదు, 100% సంకనాగిపోతావు. సో బెటర్ నువ్వు వీటన్నిటికీ దూరంగా ఉండు. ఇప్పుడు ఆ శారదా సహారా వదిలేసి కరెంట్ మార్కెట్లో టాప్ MLM కంపెనీస్ ఏమున్నాయో చూద్దాం. ఇందులో ఆమ్వే, హర్బల్ లైఫ్, ఫర్ ఎవర్ లివింగ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళ రెవెన్యూస్ నువ్వు చూసినట్టయితే 8 బిలియన్, 10 బిలియన్, 15 బిలియన్. నేను వీళ్ళ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తా. వీళ్ళ దగ్గర చాలా పెద్ద లీగల్ టీం ఉంటుంది. 100% ఈ వీడియోని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే ఇప్పుడే కూడా నీ ఫ్రెండ్స్కి ఎవరికి కావాలో షేర్ చేసి పడేసి. దీని తర్వాత గవర్నమెంట్ బ్యాన్ చేసిన కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇవి బేసిక్గా స్టూడెంట్స్ని ఎక్కువ టార్గెట్ చేసే కంపెనీస్. ఇందులో ఇంక్లూడెడ్ ఈబెజ్, కోర్ విజన్, క్యూనెట్. వీటి గురించి ఎంతోమంది ఎన్నో స్టేషన్స్లలో కొన్ని వందలాది వేలలాది కంప్లైంట్స్ రైజ్ చేశారు. చాలామంది వీటి మీద యాక్షన్స్ కూడా తీసుకున్నారు. కానీ ప్రతిసారి వీళ్ళ దగ్గర ఎన్నో లక్షల కోట్లు దొబ్బిరు కదా, ఆ పైసలతో ఎంతో పెద్ద పెద్ద లాయర్స్ని హైర్ చేసుకొని వీటిని తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో నేను ఇప్పటివరకు చెప్పిన కంపెనీస్ అన్నీ ప్రోడక్ట్ మీద కాకుండా బిజినెస్ మోడల్ మీద బిజినెస్ చేస్తాయి అనమాట. నువ్వు ఏ కంపెనీ అయినా సక్సెస్ఫుల్ కావాలంటే ఏముండాలి? ఒక సాలిడ్ ప్రోడక్ట్ ఉండాలి. అట్లా కాకుండా నువ్వు బెంజ్ కార్లని, బ్యాంకాక్ ట్రిప్లని అమ్మితే నువ్వు హోప్ మీద దందా చేస్తున్నట్టే. ఎగ్జాంపుల్ ఆమ్వే తీసుకుందాం. వీళ్ళు ఇండియాకి 1995లో ఎంటర్ అయ్యారు అండ్ 1998 నుంచి వీళ్ళు బిజినెస్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఒక 6 months బ్యాక్ ఈడీ వీళ్ళ మీద ఆల్మోస్ట్ 4050 crores మనీ లాండరింగ్ కేసు వేసింది అండర్ PMLA, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇదే కాకుండా 2020లో ఆల్మోస్ట్ 28,000 crores PMLA కింద మళ్ళీ మనీ లాండరింగ్ మీద ఎన్నో కేసెస్ వీళ్ళ మీద రిజిస్టర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హర్బల్ లైఫ్ గురించి తెలుసుకుంటే, అయినో మీకు ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఒక ఆంటీ అంకుల్ బ్యాచ్ ఫామ్ అవుతుంది నన్ను తిట్టడానికి ఈ వీడియో తర్వాత. కాకపోతే మీరు పొద్దున్నే లేచి ఒక దగ్గర జమై ఆ షేక్స్, మిల్క్స్ తాగుతూ వెయిట్ లాస్ అనే ఒక స్కామ్ ప్రోగ్రామ్ని నడుపుతూ ఎంతోమంది లైఫ్తో ఆడుకుంటున్నారు. బట్ స్టిల్ ఇది మీ పర్సనల్ చాయిస్. నేను చెప్పే హంబల్ సజెషన్ ఏంటంటే, మీరు వాడే షేక్స్ ఇంకా డ్రింక్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎంత డోసేజ్లో ఎంత ఎఫెక్టివ్ ఉంటాయో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ examine.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు వాడే షేక్స్ని, ఆ ఇంగ్రీడియంట్స్ని ఎంటర్ చేస్తే దాన్ని ఎంత మోతాదులో తీసుకుంటే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది మీ బాడీకి అనేది అది క్లియర్గా చెప్తుంది. మీరు ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి. హర్బల్ లైఫ్ మీద కూడా ఆల్మోస్ట్ $200 million సూట్ ఫైల్ అయింది 2016లో. ఈ కంపెనీస్ ఆమ్వే తీసుకున్నా, ఫర్ ఎవర్ లివింగ్ తీసుకున్నా, హర్బల్ లైఫ్ తీసుకున్నా, ఇవన్నీ అవుట్ సైడ్ ఇండియా ఉంటాయి కాబట్టి ఈ పర్టికులర్ కంపెనీస్ మీద జరిగే కేసులు కానీ, ఫ్రాడ్లు కానీ, స్కామ్లు కానీ ఆల్మోస్ట్ ఇండియా మీడియాకి చాలా దూరంగా ఉంటుంది. ఒకవేళ ఈ స్కామ్ గురించి ఏదైనా న్యూస్ వచ్చినా విలేజెస్ వరకు వెళ్ళడం చాలా కష్టం. అందుకు ఈ పర్టికులర్ స్కామ్స్ రూరల్ విలేజెస్ని, Tier 2, Tier 3 విలేజెస్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళకి తెలియదు కదా ఈ కంపెనీలలో ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఆ బొక్కలతో ఎంతమంది సావగొడుతున్నారని. వీటి తర్వాత నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే వెస్టీజ్. వీళ్ళ గోల ఇన్స్టాగ్రామ్ ఈ మధ్యలో ఘోరం అయిపోయింది. వీళ్ళు కోట్లు వేసుకొని, అడక్కొచ్చిన సూట్లు వేసుకొని, నేను ఆ కారు కొన్నా, ఈ కారు కొన్నా, ఆ బైక్ కొన్నా, ఈ బైక్ కొన్నా అని ఇలాంటి రీల్స్లలో ఒక అంకుల్ నేను 2.5 crore పెట్టి ఇల్లు కొన్నా జస్ట్ నా ఇంట్లో పేస్ట్, సబ్బు మార్చినందుకు. వావ్, ఇదేదో బాగుంది కదా, ఇట్లాంటి ఆఫర్స్ మనకు కూడా వస్తే బాగుంటాయి కదా అని ఆ రీల్ మీద వచ్చిన నెంబర్కి కాల్ చేసిన. ఒకసారి ఈ క్లిప్ వినండి. హలో ఎవరు? సార్, మీది నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ స్క్రోల్ చేస్తుంటే మీ నెంబర్ ఇచ్చారు. అదే 2.5 crore పెట్టి మీరు ఇల్లు కట్టారు కదా. ఎక్కడి నుంచి అన్నా మాట్లాడదు? అదే హైదరాబాద్ అన్న, రామంతపూర్ దగ్గర ఉంటాం మేము. ఓకే, ఏం పని చేస్తుంటారు? నా జాబ్ చేస్తున్నాను ఒక కంపెనీలా. అన్న ఎట్లన్నా అసలు అంటే మీరు అట్లా 2.5 crore ఉత్త పేస్ట్ సబ్ అమ్మి కట్టిరా? అవునండి. అంటే ఎట్లన్నా అంటే మేము చేయాలంటే ఏం చేయాలి అది? ఒకసారి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి మీకు ఒక యూట్యూబ్ వీడియో పంపిస్తాను. ఓకే, ఏముంటుందన్న వీడియోలో? అది ఒకసారి వినంటే మీకు ఈ బిజినెస్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి ఇన్కమ్ వస్తుందో మీకు ఐడియా వస్తుంది. అంటే అన్న లింకులు ఈ మధ్య లింకులు కొడితే పైసలు పోతున్నాయి అని అంటున్నారు. మీరు చెప్పగలుగుతారా అన్న ఫోన్లో అట్లా ఒకసారి? అట్లా ఏం లేదు బ్రదర్, అది యూట్యూబ్ వీడియో, మీకు యూట్యూబ్ లింక్ కనిపిస్తుంది. అవునన్నా, కానీ లింక్ వత్తాలంటే కొంచెం ఏమనుకోకపోతే చెప్తారా అన్న ఫోన్లోనే? మీకు యూట్యూబ్ వీడియో పంపిస్తా అని చెప్పారు. ఓకే, అది వినండి. బ్రదర్ పేజ్ గారు రియల్. ఓకేనా? మీదేనా అన్న ఇది వీడియో? నా కాకుండా నా పై అప్లై అంటే బై ఆఫీసర్ అన్నమాట. వీడియో. అచ్చా, ఇది అన్న కంపెనీ అన్న, ఇది ఎట్లా అంటే మీ ఆఫీసర్ అంటే ఇది గవర్నమెంట్దా? ఉప్పల్లో ఉంటుంది ఆఫీస్. ఆహా, మీకు రామంతపూర్ కాబట్టి మనకి ఉప్పల్లో ఉంటుంది, మీకు నియర్ బై.
అవునా? ఆఫీస్ అంటే కంపెనీ పేరేంటన్నా? వెస్టీజ్. వెస్టీజా? అన్న అన్న మీకు ఇట్లా ఇట్లా ఎవరైనా ఇంకా వేరే వాళ్ళు చేసి ఉన్నారా అన్న, ఇట్లా సంపాదించిన వాళ్ళు పైసలు బాగా? చాలా మంది ఉన్నారు బ్రదర్, లక్షల్లో ఉన్నారు చాలా మంది. ఈజీ అన్న అంటే టఫ్ ఉంటుంది అంటే పెద్దగా నాకు స్కిల్ సెట్ ఏం రాదు ఇట్లా అంటే. ఏం నాలెడ్జ్ అవసరం లేదు, చదువు అవసరం లేదు. అంటే నేను బీటెక్ చేసిన అన్న, మరి చదువు అంటే బీటెక్ చేసిన నేను. అంటే బీటెక్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తాడు కదా అన్న, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నడిపించే CEO ఉంటాడు కదా, ఆ వ్యక్తి ఈ బిజినెస్ లో ఉన్నాడు. అన్న CEO కూడా ఈ పర్టికులర్ బిజినెస్లో ఉన్నాడా అన్న? అవునండి అన్న నేను ఏదో సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నా అన్న నేను. వాళ్ళు